హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే స్పైసీగా యామ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ని చేసుకుందామండి. బయట రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే విధంగా ఇప్పుడు మన ఇంట్లోనే చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 5 లెగ్ పీసెస్ని తీసుకుంటున్నానండి. వీటిని ముందుగానే కొంచెం గల్లుప్పుతో అలాగే కొంచెం పసుపుని వేసి మంచి నీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడగాలి. అలా కడిగిన తర్వాత కత్తితో లెగ్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ లెగ్ పీస్ అంతటిని ఒక బౌల్లోనికి వేసుకుందాం. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మీకు పెరుగు ఇక్కడ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. పెరుగుకి బదులుగా 1 కోడిగుడ్డునైనా కూడా పగలకొట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు అందులోనే 1.5 టీ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండిని వేసి మరొకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టి రీఫ్రిజిరేటర్లో 4 నుండి 5 గంటల వరకు ఉంచాలి. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని స్లీపింగ్ మోడ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అలా 5 గంటలు అయిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని పోసి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నూనెని వేడి చేసుకోవాలి. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక్కొక్క లెగ్ పీస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీగా ఫస్ట్ బ్యాచ్లో 2 లెగ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో 3 లెగ్ పీసెస్ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ 3 లెగ్ పీసెస్ని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కడాయి పైన మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అలా 8 నిమిషాలు అయిన తర్వాత కడాయి పైన మూత తీసి లెగ్ పీసెస్ని మరొక వైపుకి తిప్పుకోవాలి. మొత్తానికి ఇలా ఫ్రై అవ్వడానికి 15 నుండి 20 నిమిషాల వరకు సమయం పట్టిందండి. ఇలా 2 వైపులా చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే. చికెన్ లెగ్ పీస్ తినేటప్పుడు 2 చుక్కల నిమ్మరసం పిండి ఉల్లిపాయతో తింటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. అయితే మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.